బాక్సాఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ రచ చేయడానికి సిద్ధమవుతూ ఉండగా ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవరా పార్ట్ 1 ఆడియన్స్ ముందుకు ఈ నెల 27న రిలీజ్ కి సిద్ధమవుతూ ఉంది. కాగా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో జోరు చూపెడుతూ దూసుకుపోతూ ఉండగా నైజాం ఏరియాలో బిజినెస్ ను కంప్లీట్ చేసుకోగా 42 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ ని ఇక్కడ సాధించింది సినిమా. దాంతో ఓవరాల్ గా నైజాం ఏరియాలో హైయెస్ట్ బిజినెస్ లను సాధించిన సినిమాల పరంగా దేవర సినిమా ఏ ప్లేస్ లో నిలిచింది అన్నది ఆసక్తికరంగా మారగా ప్రస్తుతానికి టాప్ ప్లేస్ లో ఎన్టీఆర్, రాజమౌళి, రామ్ చరణ్ ల కలయికలో తెరకిన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ RRR మూవీ 70 కోట్ల బిజినెస్ తో టాప్ లో ఉండగా రెండో ప్లేస్ లో కల్కి మూవీ 65 కోట్ల బిజినెస్ ను సాధించింది. తర్వాత సలార్ మూవీ 60 కోట్ల బిజినెస్ ను అందుకోగా ఆదిపురుష్ మూవీ 50 కోట్ల బిజినెస్ ను సాధించింది. మొత్తం మీద చూసుకుంటే టాప్ 2 టు టాప్ 4 ప్లేస్ లో సినిమాలన్నీ కూడా ప్రభాస్ పేరిటే ఉన్నాయి. తర్వాత ప్లేస్ లో రీజనల్ మూవీ అయిన గుంటూరు కారం 42 కోట్ల బిజినెస్ ను అందుకుంటే ఇప్పుడు దేవరా పార్ట్ 1 సినిమా 42 కోట్ల రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించింది. దాంతో ఓవరాల్ గా నైజాం ఏరియాలో ఆల్ టైమ్ టాప్ 6 ప్లేస్ ను సొంతం చేసుకోగా తర్వాత ప్లేస్లలో బాహుబలి 2 40 కోట్ల బిజినెస్ ను, సాహో సినిమా 40 కోట్ల బిజినెస్ ను, ఆచార్య మూవీ 38 కోట్ల బిజినెస్ ను, రాధేశ్యాం 36.5 కోట్ల బిజినెస్ ను, పుష్ప, సర్కారు వారి పాట సినిమాలు 36 కోట్ల బిజినెస్ ను, భీమ్లా నాయక్ మూవీ 35 కోట్ల బిజినెస్ ను అందుకున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే దేవరా పార్ట్ 1 సినిమాకు బిజినెస్ రీజనబుల్ గానే జరిగింది, కానీ మరీ బీభత్సమైన బిజినెస్ అయితే జరగలేదు. మేకర్స్ కూడా సేఫ్ జోన్ లోనే ఉండాలి అంటూ రీజనబుల్ బిజినెస్ నే సినిమాకు చేశారని తెలుస్తూ ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమాకు ఏమాత్రం టాక్ పాజిటివ్ గా ఉన్నా ఈ బిజినెస్ ను రికవరీ చేయడం ఏమంత కష్టం కాదనే చెప్పాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.